ఏదైతే జనసేన కార్యకర్తలు బైఠాయించారో వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద ఈ రోడ్డు పైన గతంలో ఇది మఠం భూములుగా కొంత హడావిడి నడిచిన నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏదైతే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ బైఠాయించి ఉన్న పరిస్థితి వారిని అడిగి తెలుసుకున్నాం. జనసేన నాయకుడు కిరణ్ రాయలు ఉన్నారు. చెప్పండి, ఎందుకు మీరు ఆందోళన చేస్తారు? సార్, ఎలక్షన్ అప్పుడు ఈ వార్డులో సమస్యలు, ఈ వార్డు ప్రజలు మమ్మల్ని కోరారు. పెద్దిరెడ్డి ఆక్రమించి ఇక్కడ రోడ్ వేసుకున్నాడు, ఈ రోడ్డు తీయండి, ఈ రోడ్డు వల్ల మేము 2 కిలోమీటర్లు తిరుక్కు రావాల్సి వస్తామని చెప్పి పెద్దిరెడ్డి ఆక్రమించి చెప్తే ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చాం, గెలవగానే ఆ రోడ్లు గేట్లు కొట్టిస్తామనేసి. ప్రభుత్వ డబ్బులతో జల్సా కోసం వేసుకున్నాడు. ప్రభుత్వం వచ్చాక దాన్ని తీయమంటే ఇంతవరకు పట్టించుకోవాలా. ప్రతిరోజు పేపర్లో టీవీలో చూపిస్తా, పట్టించుకోవాలా. ఈరోజు కమిషన్ వస్తాము రాలా. అందుకే మేమే అడిగి నిరసన వ్యక్తం చేస్తామంటే మమ్మల్ని పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అధికార పార్టీలో ఉన్న సంగతి మర్చిపోయేటారు వాళ్ళు. ఖచ్చితంగా చెప్తాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పెద్దిరెడ్డి గారికి ఎందుకు ఇంత ఒత్తాసు పలుకుతుందో అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. మున్సిపల్ అధికారులు రావాలి, పోలీసుల బాధ్యత తీసుకోమని చెప్పండి. పిలిపించి ఆ రోడ్డు గేట్ తొలగించే వరకు ఇక్కడ ధర్నా చేస్తాం. ఇది మున్సిపాలిటీ భూమి, మరి వేరేదే భూమి? మఠం భూమిలో పెద్దిరెడ్డి ప్రజల కోసం నేర్పించిన రోడ్ ఇది, కానీ ప్రజలు వాడలేదు. ఆయన ఇంటికి వాడుకుంటాడు. ఈ పక్క గేట్, ఆ పక్క గేట్ వేసుకొని ఆయన కుక్కలకి, ఆయన ఆవులకి పెట్టుకోండి గేట్ని. ప్రజలు అయితే 2 కిలోమీటర్లు తిరుక్కోరావాల్సి వస్తుంది. మీరు చెప్పండి, అసలు ఈ విషయాన్ని ఇంతకుముందు మున్సిపాలిటీ దృష్టికి నగరపాలక సంఘంగా తీసుకెళ్ళాము. ఎప్పుడు తీసుకెళ్ళామంటే మా ప్రభుత్వం లేని హయాంలోనే మేము మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మేమంతా స్పందిస్తాము, దాని గురించి ఆరాధిస్తామని చెప్పారు. ఆ తర్వాత అదేమి ఆయన అబ్బ సొత్తు కాదు, ఎవరి సొత్తు కాదు, అది మఠం భూములు ఆక్రమించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే